హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రిలేటివ్ హ్యాపీ దసరా. ఓకే, మీరు ఏమైనా రిలేషన్లో ఉంటే రిలేషన్లో గ్రోత్ లేదు, సైలెంట్గా మీ పర్సన్ ఉన్నారు, మీరున్నా అసలు నెక్స్ట్ యాక్షన్ లేదు అనుకుంటే అసలు మీ రిలేషన్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఓకే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి. మీకు మీ లైఫ్లో పాజిటివిటీ రావాలి, మీకు ఈ వీడియో కనెక్ట్ అవ్వాలి అంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత మటుకు రెసినేట్ అయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల, షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ఈ మెసేజ్ కావాల్సిన వాళ్ళకి అందుతుంది, ఓకేనా? అలాగా కూడా మనం పాజిటివ్ అనేది లైఫ్లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, శ్రీమాత్రే నమః. మీకు కానీ ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతుంటారు, కాల్ కానీ సెండ్ చేయండి. మీ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, శ్రీమాత్రే నమః. వీడియో కార్డ్ షఫుల్ చేస్తున్నసేపు మీ పర్సన్ నేమ్ని కానీ మీ పర్సన్ ఫేస్ని కానీ ఇమాజినేషన్ చేసుకోండి, న్యూట్రల్గా ఉండండి. మీ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, శ్రీమాత్రే నమః. ద సన్, ద హెర్మెట్. ఈ హెర్మెట్ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే ఇంక్లూడ్ నేను కూడా, నేను చాలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వటం, యూనివర్స్ని ప్రేర్ చేయటం, నేను బిలీవ్ చేయటం, పూర్తిగా కంప్లీట్గా ఏ సిచ్యువేషన్ అయినా కెరియర్ పరంగా, గ్రోత్ పరంగా, వాట్ ఎవర్ దేనికైనా కంప్లీట్గా నేను సరెండర్ అయిపోయాను. ఓకే, మీరు కూడా సరెండర్ అవ్వండి. మనం యూనివర్స్కి సరెండర్ అయిపోవడం వల్ల మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది మనం చూస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే, ఏ విషయంలోనైనా సరెండర్ అవ్వండి. సరెండర్ అవ్వడం అది మనకు ఎంతో ఇంపార్టెంట్. మన వల్ల కాదు అని కాదు, నా చేతిలో ఏమీ లేదు, మన ఇష్టదైవం. యూనివర్స్ అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి మన ఇష్టదైవం అమ్మవార, శివయ్య, సాయినాథుడ, వాట్ ఎవర్ ఎవరైనా, నా వల్ల కాదు, నాకు నువ్వు ఉన్నావు, ఏం చేసినా నీ ఇష్టం, నాకు ఇంకా ఓపిక నువ్వు అని చెప్పేసానండి సరెండర్ అవ్వటం. ప్రతి సిచ్యువేషన్ని నీకు అప్పచెప్పేస్తున్నా, నాకు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాండిల్ చేస్తావు అని సరెండర్ అవ్వటం, దాన్ని యూనివర్స్కి సరెండర్ అవ్వడం. ఇలా ఈ గ్రీనరీస్ ప్రశాంతంగా, లిటరలీ ప్రశాంతంగా జరగాల్సిందంతా కాలానికి వదిలేసి, ఉన్న సిచ్యువేషన్ లెట్ గో చేసేసి, స్టక్ ఎనర్జీల నుంచి బయటపడిపోయి, ఓకే పాజిటివ్గా ప్రజెంట్గా ఉండేదాన్ని యూనివర్స్ అప్పచెప్పడం. ఓకే, అలా ఉంటున్నారు. ఓకే, ద సన్, మేషం, సింహ, ధనురాశి. రాశులు అనేది మనకు బోనస్ లాంటిది. నా రాశి రాలేదు కదా, ఇది నాకు కాదు కదా అని కాదు, ఓకేనా? సిచ్యువేషన్ మీకు సింక్ అవ్వాలి. ఓకే, అది చాలా బ్రైట్ అనేది మీ రిలేషన్లో చూడబోతున్నారు. మరి ఏ విధంగా చూడబోతున్నారు అన్నది మనం ఒకసారి చెక్ చేద్దాం. డన్. శ్రీమాత్రే నమః. చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నా, కెరియర్ పరంగా గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నా, కొంచెం మాట తడబడుతుంది, ఫుడ్ లేదు, ఈరోజు ఏకాదశి, కంప్లీట్ ఏం తినడం బంద్. ఓకే, ద సన్తో ఏకదమ్ మీరు చాలా పాజిటివ్గా చూస్తారు. మీ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నా, పిల్లల కోసం చూస్తున్నా కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారట, యూనివర్స్ నాకు చెప్తున్నారు. ఓకేనా? ఓకే, మంచి గ్రోత్ చూస్తారు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ రిలేషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి. యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. శ్రీమాత్రే నమః. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పేది నేనైనా చెప్పించేది మరి. 3 of Wands. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 8 of Pentacles. సాయి రామ్, సాయి శ్యామ్, సాయి భగవాన్, షిరిడి కే దాతా, సమాన్, సాయి సుధా, సాయి ప్రభు,
ఆన్సర్ వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి ఆన్సర్ మనకి. ఓకే, ఇక్కడ సన్, ఇక్కడ డెత్. చూసారా, అక్కడ సన్, ఇక్కడ డెత్. సో ఇక్కడ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. గతంలో మీరు మీ పర్సన్కి లవ్ ప్రపోజ్ చేస్తున్నా కంప్లీట్గా మిమ్మల్ని పక్కన పెట్టేశారు మీ పర్సన్. ఓకే, ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, కంప్లీట్గా మిమ్మల్ని పక్కకు పెట్టేసినందుకు, అంత మంచి నైస్ పర్సన్ని, అంత మంచి ప్యూర్ సోల్ని నేను ఎందుకు పక్కన పెట్టేశానని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే బాధపడిపోతున్నారు. ఓకేనా, 10 ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 9 వచ్చేసేసింది. కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. వాళ్ళు రిలేషన్ని పక్కన పెట్టేశారు, మిమ్మల్ని పక్కన పెట్టేశారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు. పెంటికల్స్ పైన బిజీగా ఉన్నారు. ఓకేనా, పెంటికల్స్ గురించి వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఆలోచించారు. మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఒక సినారియో చూసుకోండి. అయితే 10 ఆఫ్ పెంటికల్స్తో ఆ పర్సన్కి, మీ మనసులో ఉన్న పర్సన్కి, మీ మైండ్లో ఉన్న పర్సన్కి పెట్స్ అంటే ఇష్టం. వాళ్ళకు పెట్స్, వాళ్ళ ఇంట్లో పెట్స్ ఉండొచ్చు. ఆల్రెడీ 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు, మీకైనా మీ పర్సన్కైనా, వాట్ ఎవర్ ఏదైనా సరే. ఈ పర్సన్ ఒక ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్. ఓకే, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అయితే 9 ఆఫ్ వ్యాండ్స్తో ఇది కంప్లీట్గా ఎండ్ అయిపోయిందని చెప్పేసానని ఇక మీరు రిలేషన్ని గ్రో చేయరు, మీ రిలేషన్ ఇంతటితో అయిపోయిందని చెప్పేసి, డెత్ అయిపోయిందని చెప్పేసి మీరు మీ పర్సన్ ఇద్దరు బాధపడతారు. లిటరల్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఒకరి కోసం ఒకరు. డెత్ అయిపోయింది అనుకొని మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకేనా, నో, ఏదైనా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటేనే, ఎండ్ అయిపోయిందని ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండి ఎవరి లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా కర్మానుబంధము, కర్మానుసారంగా మళ్ళీ కలవాలని రాసి పెట్టుంటే కంప్లీట్గా కలుస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకు అనంటే అదే డెస్టినీ. అయిపోయింది అనుకున్నది రీబర్త్ అవుతుంది. కలవాలనుకునే వాళ్ళు కలుస్తారు, మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాట్లాడతారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. వన్ సెకండ్, నేను మన క్లారిఫికేషన్ తెద్దాం కార్డ్స్కి. ఓకే ఓకే, సారీ ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి, నేను క్లారిఫికేషన్ తీస్తాను. ఓకే, శ్రీమన్నారాయణ. ఒక్కొక్కసారి అసలు కార్డ్స్ని హడావుల్లో పెట్టేయటం. రీడింగ్, పర్సనల్ రీడింగ్ అప్పుడు హడావుడిగా పెట్టేసిస్తాం. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. త్రీ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. డెత్ అయిపోయింది అనుకుంటున్నారు, డెత్కి కూడా క్లారిఫికేషన్ కావాలి యూనివర్స్. మీ రిలేషన్ ఎండ్ అవ్వలేదు, న్యూ బిగినింగ్ అవుతుంది. ఎండ్ అయిపోయిందని ఎవరు హోప్ను వదిలేసేసుకున్నారో, ఓకే, హోప్ పెట్టుకోండి. ఓకేనా, ఇది మీకు రిలేషన్ పనికొస్తుంది. చూడండి, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. డెత్ అవ్వలేదు, కంప్లీట్గా ఒక రిలేషన్ ఎండ్ అయిపోయింది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. శ్రీమాత్రే నమః. 3 of wands కి పేజ్ ఆఫ్ పెంటికల్స్. 8 of పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 6 of swords. కళ్ళు తిరుగుతున్నాయి, తొందరగా చెప్పేసిస్తాను మీకు. ఓకే, డెత్కి డెత్ వచ్చేసిందండి. ఎలా వచ్చిందో చూడండి. డెత్కి క్లారిఫికేషన్, డెత్తే వచ్చేసేసింది.
బట్ ఏంటి అని అంటే నో నో, మీది డెత్ అవ్వలేదు, డెఫినెట్గా మీది రీబర్త్ అవుతుంది. ఎందుకు అని అంటే ద డెవిల్. ఓకే, ద డెవిల్ కార్డ్స్ చాలా మాట్లాడుతున్నాయండి మనతో. చూసుకోండి, హోప్ అనేది పెట్టుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ అయితే మీ ప్రేరుని, మీరు మీ సిన్సియారిటీకి పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష కూడా ఎండ్ అయిపోయి రీబర్త్ అవుతుందండి మీ రిలేషన్. ఓకేనా? ద డెవిల్తో చాలా 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 మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరగవచ్చు, లేదనుకుంటే మీకైనా బ్లాక్ మ్యాజిక్ జరగవచ్చు. మీ ఇద్దరు రిలేషన్ కలవద్దు అని చెప్పేసి అని మీ లైఫ్లో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఉండే వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. డెవిల్ ఎనర్జీ వచ్చేసేసింది. ఇంటిమసీ ఆలోచనలు, ఒకరి మీద ఒకరికి విపరీతమైన అబ్సెషన్గా ఆలోచనలు. ఇప్పుడు బదలలేకపోతున్నారు మీ పర్సన్ని. వీడియో చూస్తున్న వాళ్ళు మీ పర్సన్ కూడా మిమ్మల్ని బదలలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ద హెయిర్ పెన్తో ఖచ్చితంగా మీరు ఇక్కడ హెర్మట్తో అవేక్నింగ్ అవుతున్నారు యూనివర్స్తో. డబుల్ కన్ఫర్మేషన్ అండి. షూర్గా వీడియో చూస్తున్న వాళ్ళు గట్టిగా మీరు బిలీవ్ చేసేసి యూనివర్స్కి అప్పచెప్పేసేసి 9999 అని కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? మళ్ళీ 0 నుంచి మీ 1010 అని కూడా అఫర్మేషన్ రాయండి. 9999 అని కూడా అఫర్మేషన్ రాయండి. ఎందుకు అని అంటే మళ్ళీ మీరు గ్రోత్ చూడబోతున్నారు. మీ రిలేషన్లో ఎండ్ అయిపోయిందని చెప్పేసి అని ఎవరు బాధపడుతున్నారో, ఎండ్ అవ్వలేదు, ఇది రీబర్త్ అవుతుంది. డ్యామ్ షూర్ రీబర్త్ అవుతుంది. 3 ఆఫ్ వ్యాండ్స్తో క్లారిఫికేషన్ వచ్చేసేసి మళ్ళీ 1 వచ్చేసేసింది. మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే మీ పర్సన్ ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి వస్తారు. మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఆల్రెడీ. ఈ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్, చాలా క్లారిటీ ఉన్న పర్సన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. ఎందుకు అంటే ద డెవిల్ వచ్చేసింది, డెత్ వచ్చేసింది కాబట్టి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్సన్ ట్రావెల్ చేసుకొని వచ్చేస్తారు. మీరు కావాలని మాత్రం పదే 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 వాళ్ళ సోల్ ప్రేయర్ చేస్తుంది. ఓకేనా? వాళ్ళ సోలు ప్రేయర్ చేస్తుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్తో ఇది క్లారిఫికేషన్ వచ్చేసేసి మనకి 8 ఆఫ్ పెంటికల్స్తో మీ పర్సన్ హెల్త్ పైన, మీరు హెల్త్ పైన, మీ రిలేషన్ పైన వర్క్ చేసి వదిలేశారు. ఓకేనా? వర్క్ మీరు ఎంత చేయాలో అంత చేశారు, వదిలేశారు. అది రీబర్త్ అవుతుంది. 8 ఆఫ్ పెంటికల్స్ 8 వచ్చేసేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా 9 ఆఫ్ పెంటికల్స్ కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇది గ్రోత్ అవుతుంది. గ్రోత్ అవ్వదు అన్నది లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ గమనించండి. ఇక్కడ మీరు వర్క్ చేశారు, సీట్ నాటి వదిలేశారు. ఓకే, యూనివర్స్కి వదిలేశారు. ఎందుకనంటే ద హెర్మెట్తో ఇక యూనివర్స్కి సరెండర్ అయిపోయారు. ఎవరు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు వాళ్ళ కోసమే చెప్తున్నా నేను. ఓకే, మీరు ఏ ప్రయత్నం చేయకుండా, కాల్ చేయకుండా, మెసేజ్ చేయకుండా మీకు మీరే అవేక్నింగ్ అవుతున్నారు కాబట్టి 9 ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసేసింది. ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక మంచి రిలేషన్, గుడ్ రిలేషన్, హెల్తీ రిలేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? టెంపరెన్స్తో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ప్రజెంట్గా ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు, బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు. ఒక సినారియో. ఇంకో సినారియో మటుకు ఇంత మటుకు క్లారిటీ లేదు. మీరు ఇది రిలేషను రీబర్త్ అవుతున్నా కూడా గజిబిజిగానే ఉంది. ఎందుకంటే బికాస్ కోపం యూనివర్స్ చెప్పట్లేదు. కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఫోన్స్ చేస్తూనే ఉంటారు, అదే పనిగా ఫోన్ చేస్తూనే ఉంటారు, తిడుతుంటారు, శాపనార్థాలు పెడుతుంటారు. అలా చెయ్యకండి. ఈ ఎనర్జీలో ఉండండి, ఈ ఎనర్జీలో ఉండకండి. మీరు దయచేసి చెప్తున్నాను, కాల్ చేయకండి, వెంబడించకండి, ఏం చేయకండి. మీ వర్క్లో మీరు ఉండండి, యూనివర్స్ చెప్పండి. ఈ రాణిలా, ఈ ఏంజల్స్లా ప్రశాంతంగా ఉండండి. జరగాల్సింది ఎట్టి పరిస్థితులలో జరుగుతుంది. ప్రశాంతంగా ఉండలేము అనుకుంటే మెడిటేషన్ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం వినండి, సుందరకాండ పారాయణం వినండి, ఖచ్చితంగా గజేంద్ర మోక్షం వినండి. ఇవి చాలా మన లైఫ్లో చేంజెస్ తీసుకొస్తాయి. నేను ఎప్పుడు ఎనీ టైం కాలభైరవాష్టకం, ఆదిత్య హృదయం, గజేంద్ర మోక్షం, సుందరకాండ, శ్రీదేవి ఖడ్గమాల ఇవి నాకు కొత్త కొత్త ఎనర్జీస్ ఇస్తుంటాయి. మనల్నిగా నిలబెడుతుంటాయి. మనకి ఏంటో తెలియకపోతే, క్లారిటీ మన కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంటుంది. మీకు వెతుకుతున్న క్వశ్చన్ మీ కళ్ళ ముందే ఉంటుంది. మీరు నమ్మండి. తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టకండి. బికాస్ కర్మకు వదిలేయండి. వాళ్ళ కర్మన వాళ్ళే పోతారు. నిజంగా మీరు మీ మంచి, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో యూనివర్స్ మిమ్మల్ని గమనించేసేసి వాళ్ళ కర్మను వాళ్ళకు చెంపదెబ్బ, గోడదెబ్బ 2 లెఫ్ట్ రైట్ ఇచ్చేసేసి మీ లైఫ్లోకి పంపిస్తుంది. మీరు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా మీ పర్సన్ వస్తారు. ఎందుకు అని అంటే క్రాస్ రోడ్లో ఉన్నారు. క్రాస్ రోడ్ మీరైనా మీ పర్సన్ అయినా క్రాస్ రోడ్లో ఉంటే మేషం, మిథునం, తులా, కుంభరాశి. ఓకేనా?
మీ అంటే రాశులు బట్ బికాస్ అది రాశి ఉండని ఉండకపోతే మళ్ళీ చెప్తున్నా, సిచ్యువేషన్ మీకు కరెక్ట్ అవ్వాలి. ద వరల్డ్తో ఒక బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే డెత్ ఓకే, డబుల్ కన్ఫర్మేషన్, డెత్ ఖచ్చితంగా ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది, న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, మేషం సింహం ధను రాశి. క్లారిటీగా ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్. ఆ పర్సన్కి ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు, మీకు ఏజ్ ఎంతైనా ఉండొచ్చు. ఏజ్ అనేది బికాస్ నాకు తెలిసి మన శరీరానికి తప్ప, బాడీకి తప్ప సోల్ కాదు. ఓకేనా? కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఉండటం, చాలా కొత్తగా ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ గమనించండి, చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా టెంపరెన్స్ వచ్చేసింది, ఇక్కడ కూడా టెంపరెన్స్ వచ్చేసేసింది. బికాస్ అంత హీల్ అవుతున్నారు మీ పర్సన్. మరి మీ పర్సన్ హీల్ అవుతున్నప్పుడు మరి మీరు హీల్ అవ్వాలి కదా. ఎందుకు ఈ ఎనర్జీలో ఉండటం? తిట్టుకోవద్దు కదా, అనుకోవద్దు కదా. ఏం చేద్దాం? కర్మ కొద్ది వస్తారు కొంతమంది. మీరు ఎంత ప్రేమిస్తున్నా, మీరు ఎంత దగ్గర అవుతున్నా, వాళ్ళు దగ్గర కాలేకపోతున్నారంటే వాళ్ళ దరిద్రం అది. ఓకే, మీరు ఒక మదర్లా కావచ్చు, ఒక ఫాదర్లా కావచ్చు, ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక సిస్టర్లా కావచ్చు, ఒక లవర్లా కావచ్చు, ఒక వైఫ్లా, ఒక హస్బెండ్లా, ఇంత ప్రేమ, ఇంత జెన్యూటీ ఉన్నా కూడా వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారంటే వాళ్ళ ఈగో యాటిట్యూడ్ ఇలా ఉంటుంది. వాళ్ళతో ఏది లిటరలీ కొంతమంది వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళతో లిటరలీ ఇంత కూడా మీకు రుణం లేదు. మీదే ప్రేమ, మీదే ఎమోషన్స్ అన్నీ మీరే ఇస్తున్నారు, అన్నీ మీరే ఖర్చు చేస్తున్నారు. వాళ్ళతో ఏది ఉపయోగం లేదు. ఉపయోగం లేని వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే గత జన్మ చేసుకున్న కర్మ. కొంతమంది పర్సనల్ రీడింగ్ తీసుకుంటుంటారు, అన్నీ మీరే చేస్తుంటారు, వాళ్ళు ఏది చెయ్యరు. ఏది పనికిరాల గురించి కూడా ఆలోచిస్తున్నాము అంటే బికాస్ కర్మ. హీల్ అవుతున్నారు, కంప్లీట్గా హీల్ అవుతున్నారు. ఆ పర్సన్ టెంపరెన్స్ బ్యాలెన్స్కి వస్తున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఓకేనా? మిథునం, తులా, కుంభరాశి, మేషం, కర్కటక, మీన, వృశ్చిక రాశి. ఓకే, చాలా 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 బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇంకా ఏం మార్పులు రాబోతున్నాయి ఈ పర్సన్లో? ఇంకేం మార్పులు రాబోతున్నాయి? బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుంది, ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. బిలీవ్ చేయండి. ఈ మంత్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది కదా అని ఎదురు చూడకండి, వదిలేయండి. మంచిని వెతుక్కుంటూ మీరు మంచి ఆణిముత్యం లాంటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే వాళ్ళకు రాసి పెట్టుండాలి. వాళ్ళు కర్మ అనుభవించాకే వస్తారు వాళ్ళు. ఇది నమ్మండి మీరు. ఇంకా ఏం చేంజ్ చేసి చూడబోతున్నారు? ఎప్పటికల్లా చేంజ్ చేసి ఒకసారి టైం తీసుకుని చూపించండి ప్లీజ్. ప్లీజ్ ఒకసారి టైం కూడా చూపించండి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి. ద హ్యాంగర్ మ్యాన్ అయితే సూపర్ మ్యాన్లో వచ్చేస్తాడు ఇప్పుడు. ఏందో ద మూన్. మాస్కులు వేసుకొని లోపల ఎమోషన్స్ దాచుకొని ఏదో పెద్ద బిల్డప్ చేసుకుంటూ అన్నీ ఏదో తెలియనట్టు, ఎమోషన్సే లేనట్టు నటించే వాళ్ళని వాళ్ళ కర్మను వాళ్ళు వదిలేయాలి. ద డెవిల్ స్ట్రెంగ్త్. వీడియో చూస్తున్న మా మెంబర్స్కి మీకు బ్లాక్ మ్యాజిక్ కానీ మీ పర్సన్కి కానీ ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. మా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఏం చేంజెస్ రాబోతుంది? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. హ్యాంగర్ మ్యాన్ ఏంటండి? ఎవరి ఎనర్జీస్ అండి? బయట పడరా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్? డబ్బులర్లో ఎన్ని రోజులను ఊగులాడతారు? శ్రీమాత్రే చెప్పండి యూనివర్స్. ఇంకా ఏం చేంజెస్ రాబోతున్నాయి? మెజిషియన్ హ్యాంగర్ మ్యానే వచ్చేసాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టు వచ్చేసేసాడు. ఫిజికల్గా చాలా అవేకనింగ్ అవుతున్నారు, దైవానికి చాలా దగ్గరగా ఉంటున్నారు. లిటరలీ వీళ్ళు యూనివర్స్కి అప్పచెప్పేశారు. ఎప్పుడు నా పర్సన్తో నేను మీట్ అవుతాను, అప్పుడే మీట్ అవుతాను, నా వల్ల కాదని చెప్పేసానని. ద హ్యాంగర్ మ్యాన్తో, ద మూన్తో ఆర్చక్ర బ్యాలెన్స్ లేదు కాబట్టి హెల్దీ రిలేషన్ కాదండి ఒక సినారియో.
ఓకే, ఎందుకు అంటే బికాస్ మీకు ఏళ్ళనాడు శరీరం నడుస్తుంది, మీకు కానీ మీ పర్సన్కి కానీ హెల్దీ రిలేషన్ లేదు. మీ పర్సన్ చాలా 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 హెల్త్ పాడైపోయింది మీ పర్సన్కి. ఎందుకంటే మానసికంగా సరిగ్గా లేరు, ఫిజికల్గా సరిగ్గా ఉన్నా మానసికంగా సరిగ్గా లేరు, మెంటల్ క్లారిటీ లేదు, మెంటల్ కృష్ణ అయిపోయారు. ద హెర్మిట్తో ఈ రిలేషన్ కాస్త గ్రోత్ అవుతుంది. ఓకేనా, వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఎదుటి వాళ్ళకు మీ పర్సన్స్ కొంతమంది ఎలాంటి వాళ్ళంటే వాళ్ళదేదో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళది కడుక్కోరు కానీ ఎదుటి వాళ్ళది కడగడానికి సిద్ధంగా ఉంటారు అన్నట్టు. పంచాయతీలు తిప్పడం కానీ నాకు అన్నీ తెలుసు అని పెద్ద చెప్తుంటారు. కానీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది ఇక్కడ గమనించండి. కీస్ ఈ బాక్స్ ఓపెన్ అవ్వడానికి కీస్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళందరి సమస్యలు తీరుస్తూ ఉంటారు ఈ పెద్ద మనిషి. కానీ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు అవన్నీ బయటపడిపోతాయి. అందుకని ఆ బాక్స్ ఓపెన్ చేయరు, ఎందుకంటే వాళ్ళు హార్ట్ని అంత బిల్డ్ చేసుకొని ఉంటారు అన్నట్టు. ఈ పర్సన్ యాంగర్మెంట్ సిచ్యువేషన్ నుంచి ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు. ఒక గతంలో మిమ్మల్ని మంచి ఒక సోల్, ఒక మంచి ప్యూర్ సోల్ని నేను దూరం పెట్టాను అని చెప్పేస్తానని ఈ పర్సన్ మీ రిలేషన్ గ్రోత్ చేయడానికి ఎవరు వాళ్ళ దగ్గరికి వస్తున్నా ఎవరితో అవేక్నింగ్ అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, లిటరల్లీ మీ ఆలోచనలను గడిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇది గ్రో చేయాలనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్తో గ్రో చేయాలి, ఇది చిగురించాలి అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ద మెజిషియన్ ఆల్రెడీ మిర్రర్ ఎనర్జీస్ అండి. మీరు టెలిపతి ద్వారా మాట్లాడుకుంటున్నారు. మీరు ఇక్కడ ఏది ఆలోచిస్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో మీ పర్సన్ అదే మాట్లాడుతున్నారు, అదే చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, బికాస్ పాజిటివ్గా ఉండండి. మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరేం తక్కువేం కాదు. మీరు కూడా హెల్తీగా లేరు, మెంటల్ పీస్ సరిగ్గా లేదు. 24 అవర్స్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు? కొద్ది రోజులు మానేసేయండి, ఆలోచన మానేసేయండి. అసలు మీలో మీరే, మీ వర్క్ మీరే చేసుకోండి. ఈ ఎనర్జీ నుంచి ఎవరు బయటపడతారో వాళ్ళకి రీయూనియన్ అవుతుంది. ఓకే, ఆ హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ ఎప్పుడు మీ పర్సన్కి మెసేజ్ చేసుకుంటూ, ఎప్పుడు ఫోన్ చేసుకుంటూ, ఎప్పుడు కాల్ చేస్తాడు, ఎప్పుడు మెసేజ్ చేస్తారని చెప్పేసానని మీ పర్సన్ పిక్స్ తీసుకుంటూ ఏడుస్తూ ఈ ఎనర్జీ ఇంత భయంకరమైన ఎనర్జీ వచ్చింది చూడండి. అలాంటి వాళ్ళకి రీయూనియన్ అవ్వదు. ఓకే, ఫిజికల్గా అవేకింగ్ అయ్యి ప్రశాంతంగా మీ పనిలో మీరు మంచి ఎనర్జీగా వండుకుంటూ రావాల్సిన వాళ్ళు వస్తారు, పోవాల్సిన వాళ్ళు పోతారు అనుకొని మీ సోల్ని మీరు తృప్తిపరచుకుంటూ ప్రశాంతంగా హెల్త్ పైన కాన్సన్ట్రేషన్, వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుంది. చెప్పండి యూనివర్స్, ద హ్యాంగర్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇదే చూస్తున్నాం మా వ్యూవర్స్కి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ ఎనర్జీ ఉండకండి. ఈ కోపం, యాంగ్జైటీ అక్కర్లేదు. కోపం ద్వారా మీ హెల్త్ పాడైపోతుంది. మళ్ళీ వచ్చేసింది, ఎండ్ అవుతుందండి, సైకిల్ ఎండ్ అవుతుంది. మనకు ఒక్కసారి టారోలో మనకు ఆన్సర్ వచ్చిందంటే షోర్గా అది రావాల్సిందే. చెప్తున్నానా? 10 ఆఫ్ స్వార్డ్స్ ఎండ్ అయిపోతుంది. 3 ఆఫ్ స్వార్డ్స్ 10 కింద అఫర్మేషన్ రాయండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఎవరున్నారో, ఎక్కువ ఏడుస్తూ ఎవరున్నారో, డార్క్నెస్లో ఎవరున్నారో వాళ్ళకు రీయూనియన్ అవ్వదుమా, రీయూనియన్ అవ్వదు. 1 మోర్ కార్డ్ ప్లీజ్ యూనివర్స్. ద స్టార్. డన్. 10 అని చెప్తున్నానా? 10 అని అఫర్మేషన్ రాయండి. ఓకేనా? ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. ఓకే, 10 వీక్స్లో ఖచ్చితంగా 10 వీక్స్లో ఈ అక్టోబర్ మంత్ 10 ఈ మంత్లో కొంతమందికి రీయూనియన్ అవుతుంది. 10 డేస్లో 10 వీక్స్లో మీకు రీయూనియన్ అవుతుందిమా. డబుల్ కన్ఫర్మేషన్ 10 షూర్గా. మీకు చాలా చాలా బడన్, బాధ్యతలు ఎక్కువ మీ పర్సన్కి కానీ మీకు కానీ వీడియో చూస్తున్న వాళ్ళకి. క్లారిఫికేషన్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది. ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే షూర్గా చేస్తారు, అందులో డౌట్ లేదు. ఫిజికల్గా అవేక్నింగ్ అయ్యి యూనివర్స్ సరెండర్ అయిన వాళ్ళకి. ఓకేనా? టారస్, వర్గో, కార్తికం, జెమినీ, లిబ్రా, యాక్వేరియస్. కోపాన్ని తగ్గించండి, యాంగ్జైటీని తగ్గించండి. లిటరలీ ఈ కోపమే తన శత్రువు. ఓకే, వదిలేయండి, స్వార్థాన్ని వదిలేయండి, కోపాన్ని వదిలేయండి, శాపనార్థాలు పెట్టకండి, ప్రశాంతంగా ఉండండి. కళ్ళం మీ చేతిలోకి వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుందండి.
బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది. ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ 21 అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీరు కలిసిన డేట్ 21 అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ నంబర్ 3 అయి ఉండొచ్చు, లేదంటే మూడో నెల కానీ 3 అనే నెంబర్ కానీ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. నాకు ఇక్కడ 3 అనే నెంబర్ కూడా కనపడుతుంది. ఓకేనా? ఈ 10 ఆఫ్ స్వార్డ్స్ కంప్లీట్గా ఈ డార్క్నెస్లో ఉన్నవాళ్ళు, హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, ద మూన్ చూస్తున్న వాళ్ళు, అంటే ఆటు చక్ర బ్యాలెన్స్ లేక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎండ్ అయిపోతుంది. 10 తర్వాత వచ్చేది 11 అంటే 1. 3 ఆఫ్ స్వార్డ్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నుంచి మీ విష్ మీ కోరిక, ఎందుకంటే ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు షూర్గా. 7 1 8 బికాస్ కర్మ. స్ట్రెంత్ అంటే ఏలినాటి శని భగవానుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, మీరు కోరుకున్న కెరియర్ని ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ 10 అనే నెంబరు తొందరగా నేను క్లోజ్ చేసేస్తాను, కళ్ళు తిరుగుతుంది. 10 ఆఫ్ స్వార్డ్స్ 7. 10 డేస్లో 10 వీక్స్లో 10 వీక్స్ వరకు కూడా పట్టదండి. 10 డేస్లో మాత్రం ఖచ్చితంగా మీకు షోర్గా మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, అవుట్కమ్ ఇవ్వండి రివర్స్. అవుట్కమ్ ఇవ్వండి రివర్స్. చెప్పేది నేను, ఆయన చెప్పింది వీడియో చూస్తున్న వాళ్ళకి. 4 ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. 1 సెకండ్, ఇంకో సెకండ్. 2 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్, ఏంజల్స్. హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అవ్వదుమా. ద స్టార్, డబుల్ కన్ఫర్మేషన్. వన్స్ అగైన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విపరీతంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. లిటరలీ చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మేషం, సింహం, మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏడవద్దు, ఎందుకంటే 3 అనేది నెంబర్ వచ్చేసింది. ఇక 10 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ వ్యాన్స్ కూడా వచ్చేసేసింది. వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసేసింది. ఇంత మంచి కార్డ్స్ వస్తున్నాయి, బ్యాలెన్స్ రాబోతుంది, బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుంది. అసలు బాధపడాల్సిన పని లేదు మా మీకు. ఓకేనా? ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ వ్యాన్స్ వచ్చేసేసింది. 10 ఆఫ్ వ్యాన్స్, 10 ఆఫ్ వ్యాన్స్. మీ హార్ట్ని హీల్ చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. కొంతమందికి 3 వీక్స్, 10 వీక్స్, 3 డేస్, 10 డేస్లో షోర్గా మీకు రీయూనియన్ జరగబోతుంది మా. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని, వాళ్ళు ఒంటరిగా ఉన్న, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని మీతోనే అవేక్నింగ్ అవుతున్నారు, మీతో సోల్ కాంటాక్ట్. ఓకేనా? టెలిపతి ద్వారా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసేసింది. షోర్గా అతి తొందరలో మీ విష్, మీ కోరిక నెరవేరబోతుంది. రెస్ట్ తీసుకోండి, మెంటల్ పీస్ సరిగ్గా లేదు. 4 ఆఫ్ స్వార్డ్స్తో రెస్ట్ కంప్లీట్గా చాలా అవసరం అండి మీకు. రెస్ట్ తీసుకోండి. ఓకే, ఇది 10 డేస్లో, 10 వీక్స్లో, 3 వీక్స్, 3 డేస్లో రీయూనియన్ జరుగుతుంది మా. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఎక్కువ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు, మేషం, సింహ, ధనురాశి వాళ్ళు, ఓకే, కర్కటక, మీన, వృశ్చిక రాశి వాళ్ళు చాలా కనపడుతున్నారండి. ఓకే, నెంబర్స్ వచ్చేసేసి కూడా 17, 3, 21, 1, 1, 17, 10, 13, 12, 1, 4, 1, 7, 23, 10, 10. ఇవి చాలా కనపడుతున్నాయి, చూసుకోండి. అందరినీ రెస్ట్ తీసుకోమంటున్నా, నేనే రెస్ట్ తీసుకున్నట్లే. వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది. పర్సనల్ రీడింగ్స్తో, వీడియోస్తో, ఇంట్లో వర్క్తో, పిల్లలతో. లిటరలీ వీడియో చేస్తుంటే నాకు పాజిటివ్ కదా, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. 3 డేస్లో చేంజెస్ చూడబోతున్నారు. నెక్స్ట్ చాలా మీ రిలేషన్లో చేంజ్ అవుతాయండి. నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్, రొమాన్స్,
ఇయర్ ఫ్రమ్ నౌ. Peaceful resolution, solution. Okay, take action. ఎస్ అండి, మీ రిలేషన్లో చాలా మార్పులు రాబోతున్నాయి. నెక్స్ట్ చాలా చాలా అద్భుతాలు చూడబోతారు మీ రిలేషన్లో. హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్లో ఉండకండి, ప్రజెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న ప్రకారం మెసేజ్ చేయండి. అది నైస్ డే. బాయ్ అండి. కీప్ స్మైలింగ్. బాయ్.